ఇక్కడ మరొక క్వశ్చన్ చూడండి. SA1 10th క్లాస్ మ్యాథ్స్ 1 మార్క్ క్వశ్చన్ 2025 మొన్న వచ్చిన క్వశ్చన్ ఇది. 14th క్వశ్చన్ SA1లో 14th క్వశ్చన్. గివ్ ది నేచర్ ఆఫ్ ది రూట్స్ ఆఫ్ ది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ 2x² - 6x + 3 = 0. ఓకేనా? ఇక్కడ చూడండి, ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇచ్చాడు మనకి, ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇచ్చాడు. ఓకేనా? ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ మనం ఏం కనుక్కోవాలి? నేచర్ ఆఫ్ ది రూట్స్ కనుక్కోవాలి. నేచర్ ఆఫ్ ది రూట్స్ అంటే ఏంటి? దీనికి ఇంకొక పేరు ఏంటి చెప్పండి? డిస్క్రిమినెంట్ అని అర్థం. ఓకేనా? ఫైండ్ ది డిస్క్రిమినెంట్. డిస్క్రిమినెంట్ ఫార్ములా చెప్పండి మనకి, b² - 4ac కనుక్కోండి, సరిపోదు. 4ac అంటే ఏంటి ఇక్కడ? విచ్ ఈజ్ ఈక్వల్ టు డెల్టా. అంటే డెల్టా గ్రేటర్ దాన్ 0నా, డెల్టా లెస్ దాన్ 0నా, డెల్టా ఈజ్ ఈక్వల్ 0. అంటే ఈ యొక్క వాల్యూ 0 కంటే ఎక్కువ వస్తుందా, 0 కంటే తక్కువ వస్తుందా, ఈక్వల్ టు 0 వస్తుందో చెక్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు దాన్ని బట్టి నేచర్ ఆఫ్ ది రూట్స్ మనం చెక్ చేసుకోవచ్చు. ఓకేనా? నేచర్ ఆఫ్ ది రూట్స్ అంటే ఏంటి చెప్పండి? డిస్క్రిమినెంట్ కనుక్కోవాలని అర్థం. ఓకేనా? దీనికి ఆన్సర్ ఎలా చేద్దామంటే చూడండి, గివెన్ quadratic equation is 2x² - 6x + 3 = 0. ఇది 1 మార్క్ క్వశ్చన్. మీకు అర్థం కావడం కోసం కొంచెం లెంత్గా చేస్తున్నాను. Above equation is in the form of ax² + bx + c = 0. Comparing of a is equal to 2, b is equal to -6, c is equal to 3. ఓకే, మనకు కనుక్కోవాల్సింది ఏంటి ఇప్పుడు ఇక్కడ? నేచర్ ఆఫ్ ది రూట్స్. నేచర్ ఆఫ్ ది రూట్స్ అంటే ఇంకేంటి చెప్పండి? అది డిస్క్రిమినెంట్ ఫార్ములా చెప్పండి మనకి. డెల్టా ఈజ్ ఈక్వల్ టు b² - 4ac వాల్యూ కనుక్కోవాలని అర్థం. నేచర్ ఆఫ్ ది రూట్స్ కనుక్కోమన్నా, డిస్క్రిమినెంట్ కనుక్కోమన్నా, ది యొక్క వాల్యూ కనుక్కున్నా, మొత్తం 3 ఒకటే అన్నమాట. సో దేర్ఫోర్ మనం డెల్టా వాల్యూ కనుక్కున్నాం. డెల్టా ఈజ్ ఈక్వల్ b² - 4ac ఫైండ్ అవుట్ చేద్దాం. సో డెల్టా ఈజ్ ఈక్వల్ ఇక్కడే పెడుతున్నాం. b² ఎంత మనకి? b² ఎంత? -6 హోల్ స్క్వేర్ -4 ఇంటూ a అంటే ఎంత? 2, c అంటే ఎంత? 3 ఈజ్ ఈక్వల్ టు -6 హోల్ స్క్వేర్ 36 - 4 ఇంటూ 2 8 ఇంటూ 12 24. సో therefore 36 - 12. సో డెల్టా ఈజ్ ఈక్వల్ 12 విచ్ ఈజ్ గ్రేటర్ దాన్ 0. పాజిటివ్ వాల్యూ వచ్చింది, విచ్ ఈజ్ గ్రేటర్ దాన్ 0. ఎప్పుడైనా డెల్టా గ్రేటర్ దాన్ 0 వస్తే ద రూట్స్ ఆర్ రియల్ అండ్ డిస్టింక్ట్ అని అంటారు. ఓకేనా? ది రూట్స్ ఆర్ రియల్ అండ్ డిస్టింక్ట్. ఓకేనా? ద రూట్స్ ఆర్ రియల్ అండ్ డిస్టింక్ట్ అన్నమాట. నేచర్ ఆఫ్ ది రూట్స్ అంటే ఇదే. ఓకేనా? సో ఇది ఆన్సర్ రాస్తే సరిపోద్ది. ఓకేనా? అంటే ఇది రాయాలంటే ఇలా చెక్ చేసుకొని రాసుకోవాలి మనం. డైరెక్ట్గా ఇలా రాయడం కష్టం. ఇలా ఈ యొక్క వాల్యూని కనుక్కొని ఇది పాజిటివ్ వస్తుందా, నెగిటివ్ వస్తుందా, ఈజ్ ఈక్వల్ 0 వస్తుందా, వచ్చిన దాన్ని బట్టి మనం నేచర్ ఆఫ్ ది రూట్స్ మనం చెక్ చేసుకుంటాం అనమాట.